సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి మనకి సంపద సమృద్ధి మనీకి సంబంధించి. సో అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా మాస్టర్? కనిపించకపోతే చెప్పండి. సో ఇదేంటంటే మనం ఇన్ని రోజులు కూడా మనీకి సంబంధించిన క్లాస్ అయితే మన వర్క్షాప్ అయితే నేర్చుకోవడం జరిగింది. ఇందులో మనం ఇంకొంచెం మంచి విషయాలు తెలుసుకుంటూ, సో దీన్ని మనం ఎలా సమర్థవంతంగా మనం ఆ, ఉపయోగించుకోవాలనే విషయానికి మనకు రావటం జరిగింది. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు కూడా మీకు ఏవైతే సింబల్స్ ఇవ్వడం జరిగిందో అది ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే 5 డేస్తో అయిపోయింది కదా అని చెప్పి క్లోజ్ చేయడం కాదు. సో ఇప్పుడైతే ఈ యొక్క 5 డేస్లో కూడా మీరు మంచి ఎనర్జీస్ని అయితే మీరు రిసీవ్ చేసుకున్నారు. సో అందువల్ల దీన్ని కంటిన్యూ చేస్తే అప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఈ 5 డేస్లో కూడా ఎవరికైనా రిజల్ట్స్ వచ్చుంటే వాళ్ళైనా కూడా ఎక్స్పీరియన్సెస్ కూడా మా దగ్గర షేర్ చేయొచ్చు. మీ పేరు ఊరు చెప్పి మేము ఇలా నేర్చుకున్న తర్వాత ఇట్లా అయింది అని మీరు కూడా ఎక్స్పీరియన్సెస్ కూడా ఆడియోస్ రూపంలో కూడా పెట్టచ్చు, వీడియోస్ కూడా పెట్టచ్చు. సో అట్లా మీరు కంటిన్యూగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సాధన ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా ఎవరికి ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని తెలియదు. ఎందుకంటే గత జన్మలో మనం ఎన్ని కర్మలు చేసున్నామో మనకు తెలియదు కనుక కొందరికి వితిన్ డేస్లో వస్తుంది, వితిన్ మంత్స్లో వస్తుంది, వితిన్ ఇయర్స్లో కూడా వస్తూ ఉంటుంది. సో అందువల్ల ఇది ఇది బెస్ట్ మనకి సాధన అనమాట. మనీ రేకి అనేది చాలా బెస్ట్ సాధన. సో అందువల్ల మీరు రెగ్యులర్ మెడిటేషన్స్ చేసుకున్నా, పూజస్ చేసుకున్నా, ఏవైనా కూడా ఎఫర్మేషన్స్ చేసుకున్నా ఈ యొక్క మనీ రేకి సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మీరు రోజు కూడా మీరు బుక్‌లో మీరు రోజు కూడా ఇవేవైతే రాస్తున్నారో ఈ యొక్క సింబల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు 21 రోజుల పాటు. సో దాన్ని 41 రోజుల పాటు చేయడానికి ట్రై చేయండి. ఆ యొక్క 41 రోజుల పాటు కూడా మీరు పిక్స్‌ని పెడుతూ ఉండండి. మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. అది మీరు ఆటోమేటిక్‌గా మీరక్కడ పెట్టడం వల్ల ఏమవుద్దంటే మీకొక క్రమశిక్షణ అనేది వస్తది. సో మీరు ఇంకేమైనా కరెక్షన్స్ ఏమైనా తప్పులు చేస్తే మేము సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటంటే మీకు ఈ 5 రోజుల్లో అయిపోయింది కదా! ఇంకా క్లోజ్ చేసేద్దాం. మేము గూడా చేతులు దులిపేసుకుందాం అనైతే కాదు. ఎందుకంటే మీరందరూ కూడా ఆ సమృద్ధిలోకి రావాలనే ఈ యొక్క ఇంటెన్షన్ అన్నమాట. సో అందువలన మీకు 41 డేస్ పాటు గూడా ఆ యొక్క గ్రూప్ ఓపెన్‌లో ఉంటది. సో అందువల్ల హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేసినవన్నీ మీరు పెట్టుకోవచ్చు. ఈలోపు మీకేమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు అందులో అడిగినా గూడా మేము గాని, మా టీమ్ గాని మీకు రెస్పాండ్ అవుతాం. సో మీకిచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఆ యొక్క ఇన్ఫర్మేషన్స్‌ని మీరు వీడియో ప్లే చేసి మీరు జనరల్‌గా మీరు చేస్తున్న పనులు చేస్తున్నప్పుడు హ్యాపీగా వింటూ పనులు చేసుకోవచ్చు. మీరు వంట చేసుకుంటున్నా, లేకపోతే మీరు జర్నీస్‌లో ఉన్నా అవి మీరు చేసుకోవచ్చు. లేదు అంటే ఉదయాన్నే మీరు ఒక 10 నిమిషాలైనా విని మార్నింగ్ లేవగానే ఒక 10 నిమిషాలు విని తర్వాత మీ రెగ్యులర్ డేని మీరు స్టార్ట్ చేసినా మీకు చాలా బావుంటుంది. లేదు దీన్ని మెడిటేషన్ రూపంలో మీరు చేసుకొని, అది పెట్టుకొని మెడిటేషన్ చేస్తూ ఉన్నా మీకు చాలా బావుంటుంది. సో, తర్వాత మనీకి సంబంధించిన మెడిటేషన్ గూడా మీకు చెప్పడం జరిగింది. అది గూడా పెట్టాను లింకు. అది గూడా మీరు రెగ్యులర్‌గా మీరు చేసుకోవచ్చు. సో, అది మీకు హెల్ప్ అవుతుంది. అది గూడా శక్తిపాతం లాగానే ఉంటుందనమాట. సో, అందువల్ల మీకు చాలా చక్కని మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు గూడా ఈ మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు చక్రాస్ అన్నీ కూడా ఆహ్, పాజిటివైజ్ అవుతాయి. నెగెటివ్ ఎనర్జీ అంతా రిమూవ్ అవుతుంది క్రమక్రమంగా. చాలా ఎఫెక్టివ్‌గా ఉండే ఇది అన్నమాట. అందుకే మీకు బెటర్‌గా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ నేను అడిషనల్‌గా నీకు ఇవ్వడం జరుగుతా ఉందన్నమాట. సో, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఎవరికీ ఇవ్వకండి. సో, ఎందుకంటే వాళ్ళకి శక్తిపాతం లేకుండా మీరివ్వడం వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంది. మీకు మీరు ఇచ్చే స్థాయికి వెళ్ళాలంటే నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకోవాలి. ఇది కేవలం ఈ యొక్క 5 డేస్ క్లాస్ అనేది మీకు మీకు ఉపయోగపడేది మాత్రమే. సో, మనీ రేకిలో ప్రొఫెషనల్ స్కోర్ చేయాలంటే ఒకసారి మా టీమ్‌ని సంప్రదించండి. ఈ యొక్క ఈ యొక్క ఈ క్లాస్‌లో ఎండింగ్‌లో కూడా నేను చెప్తాను. దాన్ని బట్టి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. హొపోనోపోనో ప్రేయర్. సో, చాలామంది అనుకుంటా ఉంటారు మనీ రేకి వల్ల మనీకి సంబంధించిన ఇష్యూస్ ఒకటే రిజాల్వ్ అవుతాయా అని జెప్పేసి. అలా కాదు. ఎన్నో విషయాలు క్లియర్ అవుతాయన్నమాట. చాలా విషయాలు ఇప్పుడు రిలేషన్‌షిప్ సంబంధించి కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఇట్లా చాలా విషయాలనేవి ఇక్కడ క్లియర్ అవుతాయి. సో, అందువల్ల ఎగ్జాంపుల్ ఈ ఒక్క హోపోనోపోనో మీరు పట్టుకున్నా గానీ ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్‌లో. సో, అందువల్ల మేమేదైతే ఇంతకుముందు చెప్పామో ఆ క్లాసెస్ అన్నీ గూడా మీకు ఆల్రెడీ లింక్స్ కూడా పంపించాం గనక మళ్ళీ మళ్ళీ చదవండి. సో, వాటిని ఎంతగా మీరు ఓన్ చేసుకోగలిగితే, ఈ యొక్క మనీ రేకింగ్ గాని, ఆ సింబల్స్‌ని గాని ఎంతగా మీరు ఓన్ చేసుకోగలిగితే అంత అద్భుతంగా మీకు రిజల్ట్స్ అయితే ఇస్తుంది.
సో, అవసరమైతే కార్డ్ కట్ చేసుకోండి అంటారు. జనరల్‌గా ఏంటి అంటే మనం రోజులో ఎంతో మందిని మనం కలుస్తూ ఉంటాం. సో, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ మాటలు అయిపోయిన తర్వాత మనం ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోతాం. కాకపోతే వాళ్ళ యొక్క ఎనర్జీ అనేది మనకి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే మన హార్ట్ చక్ర నుంచి వాళ్ళ హార్ట్ చక్ర గాని, లేకపోతే మన నాభి నుంచి వాళ్ళ నాభికి గాని ఒక తీగ మనకు కనపడని ఒక ఎనర్జీ తీగతో వాళ్ళతో కనెక్ట్ అయిపోతాం అన్నమాట. సో, అందువల్ల ఆహ్, దాన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలంటే, మనం ఇలా 2 చేతులు ఇక్కడ కట్టింగ్ అనే ఇలా పెట్టి, ఈ యొక్క మధ్యలో ఉండే ఈ భాగాన్ని మనకి హార్ట్ చక్ర దగ్గర, వాళ్ళ హార్ట్ చక్రకి, మన హార్ట్ చక్రకి కూడా ఒక తీగ ఉందని భావిస్తూ కట్, కట్, కట్ అనుకోవాలి. మీరు అనుకునే ముందు ఆర్కింజల్ మైకేల్‌ని ఇన్వైట్ చేసుకోవాలి. అంటే ఆర్కింజల్ మైకేల్ పలానా వ్యక్తితో నేను కార్డ్ కట్ చేసుకుంటున్నాను అని చెప్పి చేసుకొని, మీ నాభి దగ్గర కూడా కట్, కట్, కట్ అని 3 సార్లు అనుకోండి. దానికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను. యాక్చువల్‌గా నా యొక్క యూట్యూబ్‌లో చాలా వీడియోస్ కానీ, రీల్స్ కానీ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు మణిరేఖలో మీకు ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిందో, అలాగే ఆ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఎంతో మంచి ఇన్ఫర్మేషన్స్ కానీ, టెక్నిక్స్ కానీ మీకైతే ఉన్నాయి. సో, ఫ్రీ టైమ్‌లో చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ వస్తది. మీకు లైఫ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. సో, మీకు ఇవ్వబడిన ఏదైతే సమాచారం ఉందో అది ఎవరికీ కూడా షేర్ చేయొద్దు. దానివల్ల కర్మకు సంబంధించిన ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు పడుతుంది. సో, తర్వాత ఎనర్జీ టిప్స్ కొన్ని నేను చెప్తాను. ఇవి ఏమిటి అంటే, మీరెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ యొక్క ఏంజెల్స్‌ని గాని, లేకపోతే మాస్టర్స్‌ని గాని ఇన్వైట్ చేసుకొని, నా చుట్టూ ఒక డివైన్ లవ్ అండ్ లైట్ అనేది స్ప్రెడ్ అవుతున్నట్టుగా, అంటే నా చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఉంది అనే భావనతో మీరు ఆ యొక్క ప్రొటెక్షన్ తీసుకున్నట్టుగా తీసుకొని, అప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చు. సో దట్ మీకు హెల్ప్ అవుతుందది. తర్వాత గ్రౌండింగ్. ఎప్పుడైనా మీకు ఎనర్జీస్ హెవీగా ఉన్నాయని అనిపిస్తే, అప్పుడు మీరు ఒక ప్రశాంతమైన స్థితిలో ఉండి, కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక గ్రౌండ్‌లో నడిచినా మీకు హెల్ప్ అవుతుంది. లేదు, ఒక గ్రౌండ్‌లో మీరు కూర్చొని, అంటే మీ చైర్‌లో అయినా పర్లేదు, మీ పాదాలు నేలకు తాకేలా చూసుకొని, నాలో ఉండే ఎక్సెస్ ఏదైతే ఎక్కువ శక్తి ఏదైతే ఉందో దాన్ని భూమాతకి ఇస్తున్నానని చెప్పేసి మీరు అనుకోవడం ద్వారా కూడా మీలో ఎక్కువ ఎప్పుడైనా శక్తి వస్తే దాన్ని ఆటోమేటిక్‌గా భూమి స్వీకరిస్తుంది. సో దట్ మీకు చాలా ప్రశాంత స్థితిలోనికి వెళ్ళిపోతారనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా కార్డ్ కటింగ్ చేసినప్పుడు వాళ్ళతో రిలేషన్‌షిప్ అయితే మీకు చెడిపోదు. వాళ్ళకి మీకు మధ్య ఉన్న సరికాని ఎనర్జీస్ మాత్రమే, ఆ యొక్క ఎనర్జీ ఫ్లో మాత్రమే ఆగుతుంది అంతే. సో, మీరు ఎప్పుడైనా మీరు ఈ మెడిటేషన్స్ కానీ చేసేటప్పుడు ధూప్ స్టిక్స్ కానీ, లేకపోతే కర్పూరానికి సంబంధించి ఉంటాయి కొన్ని కప్స్ లాగా, అది ఎలక్ట్రికల్‌లో పెడితే అది స్మెల్ ఒస్తా ఉంటది. అవి గాని మీరు పెట్టుకొని చేస్తే చాలా బావుంటుంది. సో, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇట్లా గోదర్బార్ అనే ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి కూడా ప్యూర్‌గా కెమికల్స్ లేకుండా చేస్తారు. సో, అవి కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇందాక మీకు చెప్పాను కార్డ్ కటింగ్ అనేది. సో, ఇక్కడ అదే ప్రస్తావనకొచ్చింది. ఇంకొంచెం మనీ టిప్స్ అయితే నేను చెప్తాను. సో, మనీ టిప్స్ సంబంధించి చెప్పాలంటే, ఇంతకుముందు పాతవాళ్ళు గూడా ఈ టిప్సే విన్నారు. సో, ఇది చాలా వాల్యుబుల్ కనుక నేను మళ్ళీ, మళ్ళీ దీన్నే ప్రస్తావించడం జరుగుతుందనమాట. పాతవాళ్ళు కంటిన్యూ చేస్తే ఓకే. లేకపోతే మరొకసారి ఈ టిప్స్‌ని రిమెంబర్ చేసుకోండి. మళ్ళీ కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే దీనివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో, ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు మీరు సింక్ ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసి పడుకోండి. పాత్రలు అట్లా ఉండకూడదు. సో, ఉండటం వల్ల కూడా మనీ బ్లాకేజ్ అనేది మీకు ఏర్పాటవుతుంది. సో, చాలామంది దీన్ని చాదస్తం అనుకుంటారు. బట్ ఇదంతా ప్రూవ్ అయిన సైన్స్ ఇది. సో, వాళ్ళకేంటంటే వాళ్ళకి తెలీదు ఇది ఎంత వరకు పనిచేస్తుంది అని. సో, మనకి వచ్చే రూ. 100 వచ్చే దగ్గర మనకి ఒక రూ. 20, రూ. 30లోనే ఆగిపోతుంది. కానీ మనమే అనుకుంటాం ఓకే. రూ. 30లోనే వచ్చింది. ఇదే సంపాదిస్తాం అనుకుంటున్నాం. కాదు. బట్ మీకు రూ. 100 వచ్చేదుంటుంది. బట్ మీరు ఇలాంటి టిప్స్ పాటించకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా మనీ బ్లాకేజ్ అనేది మీకు ఏర్పాటవుతుందన్నమాట. తర్వాత ఎప్పుడు గూడా బాత్రూమ్స్‌లో ఎప్పుడు గూడా క్లోజ్ అయ్యి ఉండేటట్టుగా చూసుకోండి. సో, అక్కడ ఎప్పుడు గూడా బకెట్స్ ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత నీళ్లు అందులో వేయేటట్టుగా చూడండి. లేదు అంటే మనం పూర్వం రోజుల్లో ఉండేది. మనం బోర్లించేచేస్తాం. బోర్లించి పెడతాం పాత్రలన్నీ గూడా. సో, అట్‌లీస్ట్ అలా అయినా ఉంచండి. సో, బాత్రూమ్‌లో ఇప్పుడు కబోర్డ్‌లో ఏదైతే క్లోజ్ చేసి ఉంటారు కదా! క్లోజ్ చేసే ఉంచండి అది గూడా. సో దట్ అక్కడ నెగెటివ్ ఎనర్జీ అనేది మీకు బయటికి రాకుండా ఉంటుంది. డోర్స్ కూడా క్లోజ్ చేయండి. సో, ఇప్పుడు గూడా చాలా మందికి అలవాటుంటుంది. వాష్‌రూమ్స్‌లోకి వెళ్ళేటప్పుడు మొబైల్స్‌ని తీసుకొని వెళ్తారు. అది చాలా పొరపాటది. ఎందుకంటే, ఈ మొబైల్స్ అనేవి మనం అన్నీ గూడా యూపీఐ పేమెంట్స్ అన్నీ ఇప్పుడు రెగ్యులర్‌గా చేస్తున్నాం. అంటే అది మనీని అట్రాక్ట్ చేసే ఒక మెయిన్ మిషన్ అది. సో, అందువల్ల బాత్రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు, వాష్‌రూమ్స్‌కి వెళ్ళేటప్పుడు మీరేంటంటే, మొబైల్ తీసి పక్కన ఎక్కడ పెట్టేసి ఇంకొక దగ్గర అప్పుడు వెళ్తే బెటర్ అన్నమాట. లోపలికి తీసుకువెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది దీని పైన పడుతుంది.
సో దట్ అప్పుడు మీకు ఈ యొక్క మనీ బ్లాకేజ్ కానీ ఇంకా చాలా విషయాల్లో మీకు బ్లాకేజ్ అనేది ఏర్పాటు అవుతుంది. సో తర్వాత వచ్చేసి వాటర్ని ఎక్కువ వేస్ట్ చేయకండి. వాటర్ అనేది ఒక మనీతో సమానం అంటారు చాలా నుంచి కూడా. సో అందువల్ల వాటర్ లీకేజెస్ ఎక్కడైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి మీ ఇంట్లో. తర్వాత నిద్ర లేవగానే దుప్పట్లు అవి మడత పెట్టడం, నీట్గా ఉంచుకోవడం అనేది చేసుకోండి. సో బయట నుంచి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రావడానికి ట్రై చేయండి. సో తర్వాత వచ్చేసి మీకు ఎప్పుడైనా మార్నింగ్ మీరు లేచినప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పాజిటివ్ ఎఫర్మేషన్ మీరు చెప్పుకొని లేవండి. తర్వాత వచ్చేసి భూమాతకి మీరు కాళ్ళు పెట్టేటప్పుడు, బెడ్ నుంచి కాళ్ళు పెట్టినప్పుడు దాన్ని క్షమించమని అడిగి అప్పుడు మీరు కాళ్ళు పెట్టండి. సో దట్ మీకు ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి మీరు కొన్ని రోజులు మీరు చేస్తేనే మీకు చాలా మార్పు అనేది వస్తుంది. సో తర్వాత వచ్చేసి మంచం మీద తినడం కానీ, చదవడం కానీ, లేకపోతే ఇంకా ఇలాంటి విషయాలేమి చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఉన్నవి. ఇవన్నీ కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. తర్వాత కొన్ని ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఉంటాయి. అంటే ఎనర్జీ సర్కిల్స్ అంటే ఏంటి అంటే కొన్ని ఒక పిక్చరు అది ప్రింట్అవుట్ తీసుకొని లామినేట్ చేసుకుంటే దాన్ని మన దగ్గర పెట్టుకోవడం ద్వారా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇది కూడా చాలా ప్రూవెన్ అయిన సైన్స్ ఇది కూడా. సో ఇప్పుడు కొన్ని వాటిని ప్రస్తావిద్దాం. కొన్ని మ్యాజికల్ వర్డ్స్ కానీ స్విచ్ వర్డ్స్ అంటారు. ఇవన్నీ కూడా మన యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క ఎనర్జీ సర్కిల్స్ ఎలా యూజ్ చేయాలంటే జనరల్గా ఎనర్జీ సర్కిల్ అనేది ఒక చిన్న పేపర్ అనుకోవచ్చు, ఒక ప్రింట్అవుట్. ఆ ప్రింట్అవుట్ సైజ్ ఎంతైనా కావచ్చు, ఇంత ప్రింట్అవుట్ ఉందనుకోండి. సో దాన్ని లామినేట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని మనం ఏంటంటే మన యొక్క ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పెట్టడం పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో దీన్ని గోడ మీద అతికించవచ్చు. సో తర్వాత టేబుల్ మీద ఉంచవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే టేబుల్ మీద పెట్టి దానిపైన ఒక గ్లాస్తో, అంటే గాజు గ్లాస్తో వాటర్ పెట్టడం వలన కూడా ఈ కింద ఉన్న ఎనర్జీ వలన ఆ యొక్క గాజు గ్లాస్లో ఉండే వాటర్ కూడా ఎనర్జటైజ్ అవుతుంది అనమాట. సో ఇది మీరు 1 or 2 minutes ఉంచితే చాలు, అది ఎనర్జటైజ్ అవుతుంది అనమాట. సో అట్లాగా కూడా అవుతుంది. మన పిల్లోస్ కింద కూడా పెట్టుకోవచ్చు పడుకునేటప్పుడు. సో అట్లా ఇంకా చాలా విషయాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు పెడతాను. సో తర్వాత ఆ యొక్క ఎనర్జీ సర్కిల్ పైన ఎడమ చెయ్యి యొక్క 3 వేళ్ళు ఏదైతే మధ్యలో ఉన్న 3 వేలు ఉన్నాయి, ఆ 3 వేలు పెట్టి ఆ ఎనర్జీని కూడా మేము తీసుకుంటున్నామని ఫీల్ అవ్వచ్చు 1 నిమిషం పాటు. తద్వారా కూడా ఈ యొక్క ఎనర్జీస్ అనేవి మీకు ఉంటాయి. సో తర్వాత కొంతమంది ఏంటంటే మీ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో కూడా దాన్ని పెట్టడం వల్ల కూడా మీకు అక్కడ పాజిటివ్ ఎనర్జీ అందుతుంది. సో ఇది అన్నమాట ఎనర్జీ సర్కిల్. ఇది సమృద్ధికి సంబంధించిన ఎనర్జీ సర్కిల్ అన్నమాట. సో చాలా అంటే నామినల్ ప్రైస్లోనే మనకు చక్కగా మనం పొందొచ్చు అనమాట. సో ఇది కరెక్ట్గా ఉంటే మీ దగ్గర ఆ పిక్ ఉంటే మేము కూడా అవి ప్రొవైడ్ చేస్తాం. ఆ పిక్ లామినేట్ చేసి మీకు ఎనర్జటైజ్ చేసి కూడా ఇస్తాం నామినల్ ప్రైస్లో. సో తర్వాత మళ్ళీ ఇంకా టిప్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. కొన్ని మ్యాజికల్ వర్డ్స్ ఉన్నాయి, అంటే ఒక మంత్రాల్లాగా పనిచేస్తాయి అన్నమాట. సో వినాయకుడికి సంబంధించిన ఒక మంత్రం ఉంది. అది ఏంటంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఏమైనా అడ్డంకులు ఎదురైనప్పుడు వాటిని ఓవర్కమ్ చేయడానికి కానీ, మన వర్క్ ఎప్పుడైనా స్ట్రక్ అవుతుంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి, లేదంటే లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు కానీ, వ్యక్తిగత లేదంటే ప్రొఫెషనల్ గ్రోత్ మనకి కావాలన్నప్పుడు కూడా ఇది మనకి చక్కగా హెల్ప్ అవుతుంది. ఈ యొక్క మంత్ర వచ్చేసి గమ్ 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 అనే మంత్ర ఇది. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది. మీరు దాన్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత వచ్చేసి మనకి జాబ్లో ప్రమోషన్ కానీ లేదంటే కెరీర్లో గ్రోత్ కానీ మీకు రావడం కోసం ఈ యొక్క మ్యాజికల్ స్విచ్ వర్డ్ అవుతుంది. ఇది కొంచెం వింతగా ఉంటాయి కొన్ని స్విచ్ వర్డ్స్, బట్ చాలా వర్క్ చేస్తాయి. దీన్ని మనం మినిమం ఒక 51 సార్లు రోజుకు మనం ప్రొనౌన్స్ చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. ఇది ప్రొనౌన్స్ ఎట్లా చేయాలంటే లుకాస్ టస్సో, లుకాస్ టస్సో, లుకాస్ టస్సో. సో తర్వాత దానికి మనం వెళ్తే మనకి ఏదైనా వస్తువు పోయింది అనుకోండి, ఆ పోయిన వస్తువుని మళ్ళీ బ్యాక్కి మనం తెచ్చుకోవాలి అంటే ఈ చాంట్ చేయొచ్చు మీరు. ఎవరికైనా ఇచ్చింది కానీ మనకు తిరిగి రావట్లేదు అంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మందికి మనీ ఇచ్చామండి, మనీ రావట్లేదు మాకు అంటారు. సో వాళ్ళకి ఈ యొక్క మ్యాజికల్ స్విచ్ వర్డ్ చాలా ఉపయోగపడుతుంది. సో వేంటోరియో లుహే అంటారు, ఇక్కడ ఎన్ సైలెంట్ అని వస్తుంది. సో వేంటోరియో లుహే, వేంటోరియో లుహే. సో ఇట్లా ఇది మనం ప్రొనౌన్స్ చేయొచ్చు. తర్వాత స్విచ్ కోడ్స్ కొన్ని ఉంటాయి. సో ఇది ఏమిటి అంటే మనం
మన యొక్క ఎడమ చెయ్యి ఈ భాగంలో మనం రాసుకోవచ్చు. ఈ యొక్క గ్రీన్ పెన్తో రాసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది. సో 520 అనేది మనకి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ రావడానికి ఇది అట్రాక్ట్ చేస్తుంది. తర్వాత 858 అనేది మనకి ఏంటంటే మనకు మనీ రికవరీ కోసం, అంటే ఏదైనా స్ట్రక్ అయిన మనీ రికవరీ కోసం హెల్ప్ అవుతుంది. తర్వాత 234451, సో దీన్ని 2344 అని చదవకూడదు, 2344 అనే చదవాలి. ఇది కూడా సమృద్ధిని అట్రాక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత మనకి 808 అనే ఈ యొక్క కోడ్ వచ్చేసి మనకి అప్పుల నుంచి క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం రెగ్యులర్గా చాంట్ చేసుకోవచ్చు. మన యొక్క ఎడమ చెయ్యి పైన ఇక్కడ మణికట్టు దగ్గర మనం రాసుకోవడం ద్వారా కూడా రోజు హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఇంకొక మంచి టిప్ ఏంటంటే మనకి మనలో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. మీ యొక్క చేతిలో నైట్ పడుకునేటప్పుడు సింక్ దగ్గరికి వెళ్ళండి. సింక్ దగ్గరికి వెళ్ళి చేతిలో ఒక ఉప్పు, కళ్ళుప్పు అంటారు, దాన్ని వేసుకోండి. వేసుకుంటూ చేతిని ఇట్లా శుభ్రం చేస్తూ ఉండండి. ఆల్ నెగిటివిటీ ఈజ్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ మై ఆరా అని చెప్పి ఇలా మీరు అనుకోండి. అలా 3 సార్లు అనుకోండి. అనుకున్న తర్వాత చేతిని కడిగేసుకొని వచ్చి పడుకోండి. ఉదయాన్నే లేవగానే చేతిలో మళ్ళీ షుగర్ వేసుకోండి, చక్కెర ఒక స్పూన్ వేసుకోండి. ఐఎమ్ అట్రాక్టింగ్ గుడ్ లక్ అని చెప్పి ఇట్లా మీరు చేయండి. అంటే ఇది చేస్తున్నప్పుడు చిన్నగా ట్యాప్ ఆన్ చేసి ఇది చేయండి. మీరు సాల్ట్తో చేసినా లేకపోతే ఈ యొక్క షుగర్తో చేసినా. సో నైట్ మీరు చేయడం వల్ల సాల్ట్తో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా రిమూవ్ అవుతుంది. ఉదయాన్నే మీరు చేయడం ద్వారా ఈ యొక్క షుగర్తో మీకు మంచిగా అట్రాక్ట్ అవుతుంది ఏంటి గుడ్ లక్ అనేది. ఇది మీరు ఒక 3-4 డేస్ చూడండి, రెగ్యులర్గా చేయండి, మీలో చాలా అద్భుతమైన మార్పు వస్తుంది. సో మేము ఇచ్చే ఇక టిప్స్ అన్నీ కూడా మేము ఒక హయ్యర్ క్లాసెస్లో మేము ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మేము ఖర్చు పెట్టి ఇస్తామన్నమాట. మేము అక్కడ క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు, అదంతా కూడా సక్సెస్ అయినవి. సో దాన్ని మీకు మీ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము సింపుల్గానే ఇచ్చేస్తున్నాం ఇక్కడ. సో అందువల్ల ఇలా మనకి తక్కువలో వస్తుంది కదా అని చెప్పి మీరైతే తక్కువగా చూడకండి. చాలా బట్టి ఇవన్నీ కూడా మీరు యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం నా యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క రీల్స్, ఈ యొక్క షార్ట్స్లో ఇలాంటి వర్క్కి సంబంధించిన చాలా వాల్యుబుల్ టిప్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలామంది కూడా ఇవి ఫాలో అయ్యి వాళ్ళు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అక్కడ కూడా మీకు ఫ్రీగా దొరుకుతున్నాయి, యూజ్ చేసుకోండి. సో తర్వాత మనకి చక్కగా నిద్ర పట్టడం కోసం ఈ యొక్క మంత్రాన్ని సోమ 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 అనే మంత్రాన్ని మీరు చాంట్ చేయడం ద్వారా కూడా మీకు పడుకునేటప్పుడు ఎప్పుడు నిద్ర పట్టకపోతే ఇది హెల్ప్ అవుతుంది. సో తర్వాత ఇంకా మనం టిప్స్ గురించి చెప్తే మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఒక మంచి టిప్ అయితే ఉంది. సో ఇదేంటంటే మీరు రోజుకి ఒక 108 సార్లు దీన్ని చాంట్ చేసినా కూడా ఫినాన్షియల్‌గా మీకు హెల్ప్ అవుతుంది. మీకు స్టక్ అయిన మనీ రిలీజ్ అవుతుంది. అబండెన్స్ సమృద్ధి వస్తుంది. మీ సాలరీ హైక్ బావుంటుంది. మీ యొక్క బిజినెస్‌లో మంచి చక్కగా ప్రమోషన్స్ అంటే మంచి బిజినెస్ జరగడానికి, మంచిగా ఫినాన్షియల్‌గా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. సో అదొచ్చేసి మనకి శ్రీం అన్నమాట. శ్రీం, శ్రీం, శ్రీం అని చెప్పి మీరు చాంట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు వచ్చేసి శివుడికి సంబంధించిన మంత్రం. ఇది కూడా రోజుకి 108 సార్లు మీరు చదువుకుంటే మీకు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఏంటంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మీ జీవితంలో బాగా అంటే అన్ని వైపుల నుంచి స్ట్రక్ అయిపోయాను, నేను ఎటువైపు బయటికి రాలేకపోతున్నాను, ఏం చేయాలి అనే అంతటి స్థితిలో ఉన్నప్పుడు ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే చుట్టూ ఇంకా సమస్యలున్నాయి, దీన్ని బయటికి రాలేనేమో అనే దాంట్లో. సో ఆ యొక్క మంత్రం వచ్చేసి హ్రౌం అన్నమాట. HROUM. హ్రౌం, హ్రౌం, హ్రౌం అని మీరు చాంట్ చేయండి. అంటే ఇంచుమించుగా నాభి నుంచి మనకు రావాలి ఈ ప్రొనౌన్సియేషన్. సో అంతగా మీరు చాంట్ చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. సో తర్వాత వచ్చేసి గోమతి చక్రాస్‌కి సంబంధించిన టిప్స్ అయితే నేను చెప్తాను. 2 గోమతి చక్రాస్ తీసుకొని ఒక రెడ్ క్లాత్‌తో మీరు కట్టుకొని మీ యొక్క ఆఫీస్ గాని, లేకపోతే మీ యొక్క షాప్ గాని, ఆ యొక్క బిజినెస్ బయట మీరు ట్యాగ్ చేసుకుంటే, కట్టుకుంటే మీకు బిజినెస్ సంబంధించి గ్రోత్ అనేది హెల్ప్ అవుతుంది. తర్వాత 11 గోమతి చక్రాల్ని ఒక రెడ్ క్లాత్‌లో మీరు కట్టుకొని, మీ యొక్క క్యాష్ బ్యాగ్ గాని, క్యాష్ బాక్స్ గాని ఉంటే బిజినెస్ సంబంధించి సో అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఇంట్లో మీరు బీరువాలో పెట్టుకున్నా కూడా ఇంట్లోకి మనీ అట్రాక్షన్‌కి చక్కగా హెల్ప్ అవుతుంది. సో ఈ యొక్క గోమతి చక్ర అంత పవర్‌ఫుల్. ఈ యొక్క గోమతి చక్రకు సంబంధించి బ్రాస్లెట్స్, పెండెంట్స్ కూడా ఉంటాయి. మీరు కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు మమ్మల్ని. ఇంకా మనం చేస్తే మన మైండ్‌లో ఉన్న నెగెటివ్ థింకింగ్, ఎందుకంటే చాలా సార్లు మనం ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తున్నా కూడా నెగటివిటీ అనేది మనకొస్తూ ఉంటది. సో దానికి సంబంధించిన ఓవర్‌కమ్ చేయడానికి ఒక మంచి స్విచ్ వర్డ్ ఉంది. మ్యాజికల్ స్విచ్ వర్డ్. సో అది మీకేంటంటే మీరు మినిమమ్ ఒక 51 సార్లు జనరల్‌గా ఏంటంటే దీన్ని మనం చాంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న యాంగ్జైటీ గాని, స్ట్రెస్ గాని రిలీవ్ అవుతది.
తర్వాత నెగెటివ్ బిలీవ్స్ అనేవి గానీ, మన మీద మన డౌట్ గానీ, ఇన్‌సెక్యూరిటీ గానీ ఇవన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. సుక్లెసస్ గ్లోయస్ దీని పేరు. సుక్లెసస్ గ్లోయసెస్. సుక్లెసస్ గ్లోయస్. సో, దీన్ని మీరు చాంట్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూస్తే మీకు బిజినెస్‌లో ఎక్కువ మంది క్లయింట్స్ కానీ రావటానికి, మంచిగా మీకు బిజినెస్ బాగా జరగడానికి, మంచి ఆపర్చునిటీస్ రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని కూడా మీరు 51 టైమ్స్ మినిమమ్ చాంట్ చేయొచ్చు. ఇవన్నీ చెప్పినట్టుగా వింతగా ఉంటాయి. బట్ చాలా వర్క్ చేస్తాయి. వారే వారే పూరియే, వారే వారే పూరియే, వారే వారే పూరియే. సో, దీన్ని మీరు ప్రొనౌన్స్ చేసుకోవచ్చు. సో, ఈ ఎనర్జీ సర్కిల్స్ సంబంధించి మా దగ్గరున్న చాలా ఉన్నాయి ఎనర్జీ సర్కిల్స్. సో, ఇది ఎట్లా ఉంటాయంటే మీకు రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ సంబంధించి మీరేమైనా జాబ్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయితే దానికి సంబంధించి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత మీ యొక్క బాడీ అంతా కూడా ఎనర్జిటైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకా మీకు మీ యొక్క ఆరా అంతా కూడా పాజిటివ్ ఎనర్జీస్‌తో అంటే ఆరాలో నెగెటివ్ లేకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇక అబండెన్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇది మీరు ఏవైనా అడిక్షన్స్ ఉంటే అంటే కొంతమంది వ్యసనాలకి లోనై ఉంటారు. వాళ్ళ నుంచి బయటకి రావడానికి సో, అటువంటి సిట్యుయేషన్స్ బయట రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత అప్పులు క్లియర్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. తర్వాత మీరు ఏదైనా వంట చేస్తున్నారా, వంట చక్కగా రావడానికి ఇది చార్మ్ లైట్ అనే యొక్క మీకు ఎనర్జీ సర్కిల్ ఉపయోగపడుతుంది. మీరు కిచెన్‌లో మీ స్టవ్ పైన కూడా గోడకి దీన్ని అతికించేయడం ద్వారా కూడా మీరు చేసే వంట కూడా చాలా పాజిటివ్‌గా అంటే మంచి టేస్టీగా రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కూడా ఇది కూడా చార్మ్ లైట్, చార్మ్ లైట్, చార్మ్ లైట్ అంటూ వంట చేస్తే చాలా చక్కగా ఆ యొక్క వంట కూడా టేస్ట్ కూడా బావుంటుంది. సో, తర్వాత ఇవన్నీ గూడా సిగిల్స్ అంటారు. ఇవి గూడా ఏంటంటే, మీకు మనీని సేవ్ చేయడానికి అంటే, మనీ ఎక్కువ ఖర్చు అవ్వకుండా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని గూడా మీరు ఎక్కడన్నా మీ యొక్క మనీ దాచే బాక్స్ మీద అంటించుకోవచ్చు. ప్రింటౌట్ లామినేట్ చేసి, లేదంటే గోడ మీద అంటించుకోవచ్చు. సో, ఇదొచ్చేసి మీకు నెగెటివ్ ఎనర్జీ రిమూవ్‌కి హెల్ప్ అవుతుంది. ఇది ఇంటి బయట అంటించుకోవచ్చు. లేకపోతే మీదొక లామినేట్ చేసి మీరు పాకెట్‌లో పెట్టుకోవచ్చు. నెగెటివ్ ఎనర్జీ రాకుండా హెల్ప్ అవుతుంది. సో, అట్లా ఈ యొక్క ఎనర్జీ సర్కిల్స్ ఇంకా చూస్తే మనకి ఎక్కువ మంది క్లయింట్స్‌ని బిజినెస్‌లో క్లయింట్స్‌ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీన్ని మీరు ప్రింట్ తీసి లామినేట్ చేసి మీకు ఈ ఆఫీస్ బయట పెట్టుకోవచ్చు. ఇదైతే కోల్డ్ కాఫ్‌ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మన సొంత ఇంటి కలని నెరవేర్చుకోవడానికి ఈ యొక్క డ్రీమ్ హోమ్ అనేది ఈ యొక్క సర్కిల్ ఉపయోగపడుతుంది. సో, తర్వాత మాస్టర్స్ నెక్స్టు ఇది క్లాస్ అయితే ఆల్‌మోస్ట్ అయిపోయింది. సో, మా కంపెనీకి సంబంధించి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి ఒకసారి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మరొకసారి ఇక్కడ ఈ స్లైడ్ పెట్టడం జరిగింది. సో, మా యొక్క వెబ్‌సైట్‌లో ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 300 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ కానీ, పిరమిడ్స్ కానీ, ఆర్గాన్ పిరమిడ్స్ ఇంకా మాలలు, బ్రాస్లెట్స్ ఇవన్నీ గూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో, తర్వాతొచ్చేసి మీకు అరోమా ఎసెన్షియల్ ఆయిల్ దానికి సంబంధించి కూడా వీడియో మీకు ఆల్రెడీ యూట్యూబ్‌లో ఉంది. ఈ యొక్క అరోమా థెరపీ అనేది మొన్న గూడా మనం ప్రస్తావించడం జరిగింది. ఆయుర్వేదిక్ అంత ఫేమస్ అన్నమాట ఇది. సో, ఇందులో గూడా సుమారు ఒక మోర్ థాన్ 100 టైప్స్ ఆఫ్ ఇష్యూస్‌కి మన దగ్గర సొల్యూషన్ దొరికే ఈ యొక్క అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవున్నాయి. ఈ ఆయిల్స్‌ని మీరు సింపుల్‌గా ఈ యొక్క చేతుల మీద, వేళ్ళ మీద రాసుకొని ఉదయం, సాయంత్రం స్మెల్ చూడడం ద్వారా కూడా మీకు చక్కని రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. అంటే మనీ అట్రాక్షన్ అని, లేకపోతే రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి గాని, ఇంకా ఇంకా చాలా విషయాలు మొన్న కూడా ప్రస్తావించాను. తర్వాత న్యూమరాలజీ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని బేస్ చేసుకొని మనకి ప్రెజెంట్ ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి ఈ యొక్క రిపోర్ట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించి. సో, ఇది ఏమిటి అంటే మీకు మీ యొక్క లక్కీ నంబర్ ఏంటి? మీకు ఎనిమీ నంబర్ ఏమున్నాయి? ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా కూడా మనకి ఈ యొక్క ఇయర్ బాగుండబోతుంది. ఓకే. సో, అట్లా మీరు ఎగ్జాంపుల్ మీరు చూడండి. మీకు లైఫ్‌లో కొన్ని కొన్ని మంచి పాజిటివ్ అంటే మీరు కొన్ని కొన్ని ఇట్లాంటి మనీ అట్రాక్షన్ సంబంధించిన క్లాసెస్‌కి గాని అటెండ్ అవుతున్నప్పుడు గాని, లేదంటే నేను ధ్యానంలోకి ఈ ఇయర్‌లో వచ్చానని అనడం గాని అంటూ ఉంటారు. సో, ఇవి ఎందుకు జరుగుతాయంటే మీరు మీరు మీ యొక్క హిస్టరీ అంటే మీ న్యూమరాలజీ రిపోర్ట్ తీసుకుంటే అందులో మీకేదో పాజిటివ్ దశలో మీరుండుంటారు. అందువల్ల మాత్రమే మీరు అలాంటివి మీకు ఆటోమేటిక్‌గా తారసపడతాయి. సో, అట్లాంటిది మీరు రిపోర్ట్ ద్వారా ఏంటంటే ఫ్యూచర్‌లో ఏ ఇయర్ బావుంటుంది? ఏ ఇయర్ బాగోదు? ఏ దశ నెక్స్ట్ ఉంటుంది? ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటే ముందుగానే మీ యొక్క లైఫ్‌ని చక్కగా ప్లాన్ జేసుకోవచ్చు. సో, ఒకవేళ ఈ దశ కొంచెం బాగోలేదంటే ఓకే. ఈ టైంలో మనం ఎక్కువ మెడిటేషన్ చేద్దాం. ఎక్కువ స్పిరిచ్యువల్‌గా ఉందాం. లేదంటే మేము ఇందులో రెమెడీస్ కూడా ఉంటాయి. సో, ఎంతో అద్భుతమైన 38 పేజెస్ యొక్క రిపోర్ట్ కూడా మీకక్కడ పీడీఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో, తర్వాత మొబైల్ న్యూమరాలజీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మొబైల్ నంబర్‌ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ప్రభావితం అవుతాం అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సో దట్ మీ యొక్క మొబైల్ నంబరు మాక్సిమం బావుంటే హ్యాపీ. లేకపోతే
సో అది కూడా చేంజ్ చేయడానికి మా టీం అయితే ఉన్నారు. తర్వాత ఆరా స్కానింగ్ అంటే మన అందరికీ తెలుసు. మన యొక్క ఆరాలో పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. తర్వాత మన చక్రాస్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే అంతా కూడా యాక్టివ్‌లో ఉండు ఇట్లాంటి సిట్యుయేషన్‌లు ఉంటాయి. సో, ఈ యొక్క ఆరా స్కానింగ్‌తో ఏమవుతుంది అంటే, మీ యొక్క చక్రాస్‌లో ఏ చక్ర బాగోలేదు. అంటే మీకు లైఫ్‌లో ఏదైనా ఇష్యూ వచ్చింది. ఇది ఎందుకొచ్చింది అని అనేటప్పుడు ఆరా స్కానింగ్ ద్వారా మనం ఏంటంటే పలానా చక్ర మీకు బాగోలేదు. అందువలన మీకు ఈ యొక్క ఇష్యూ వచ్చింది. ఈ యొక్క హెల్త్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ కావచ్చు, లేదంటే ఈ చుట్టుపక్కల ఇష్యూస్ కావచ్చు. ఇలాంటి విషయాల్ని కనుక్కోవడానికి, లేదంటే మీ ఆరాలో నెగెటివ్ ఎనర్జీ ఎక్కువుందో, పాజిటివ్ ఎంతుందో అనే విషయాన్ని తెలుసుకోవడానికి, తర్వాత మీ యొక్క గ్రహాల స్థితి కూడా ఆరా స్కానింగ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇంకా చాలా విషయాలైతే చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మాకు స్పెషల్ టీమ్ ఉంది. తర్వాత ఇంటికి సంబంధించిన వాస్తుని కూడా క్లియర్ చేసే దాని గురించి చెక్ చేసి దానికి రెమెడీస్ ఇచ్చే ఒక టీమ్ కూడా మాకుంది. సో, అది మీకు ఏంటంటే ఈ ఆరా స్కానింగ్ అయితే మీరు ఫుల్ ఫోటో పంపిస్తే ఆటోమేటిక్‌గా మేము ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వాస్తుకు సంబంధించి కూడా మీరు ఫోటో పంపించినా, లేకపోతే మీరక్కడ వీడియో తీసి పంపించినా, దానికి సంబంధించి వాస్తు ఎట్లా ఉంది అనేది కూడా మేము ఆన్‌లైన్‌లో చెక్ చేస్తాం. అవసరమైతే మేము రావాలి అనుకుంటే మేము స్వయంగా మా టీమ్ కూడా మేము మీ ఇంటికి వచ్చి అది చెక్ చేయడం కూడా జరుగుతుంది. సో దట్ మంచి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నిట్లో కూడా ఏంటంటే మంచి ఫీడ్‌బ్యాక్ అయితే మాకుంది. అందువల్ల మేము మళ్ళీ చెప్తా ఉన్నాం. తర్వాత ఆన్‌లైన్ వర్క్‌షాప్స్ మనకెలా అయితే ఇప్పుడు మనీరేకి ఉంది. తర్వాత ఇంకా చాలా వర్క్‌షాప్స్ అయితే ఫర్దర్‌గా మేము కండక్ట్ చేయబోతున్నాం. సో, అవన్నీ గూడా మనకి మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఎట్లా అంటే మీరు మా గ్రూప్స్‌తో కనెక్ట్ అయితే కిందన ఆల్రెడీ మీకు స్కాన్ చేసే దానికి క్యూఆర్ కోడ్ ఉంది. సో, దాన్ని మీరు స్కాన్ చేస్తే మా గ్రూప్స్‌లో యాడ్ అవుతారు. సో దట్ మీరు మాతో కనెక్ట్ అయ్యి ఉంటారన్నమాట. తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత హీలింగ్ అన్నమాట. పర్సనల్ హీలింగ్స్ కూడా చేస్తాం. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ సంబంధించి కావచ్చు, లేకపోతే సివియర్ హెల్త్ ఇష్యూస్ అంటే క్యాన్సర్ లాంటి స్టేజ్‌లో ఒక థర్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళని కూడా హీల్ చేసి బయటకి తీసిన వాళ్ళు ఉన్నారు మా టీమ్‌లో. సో, అట్లాంటి వీళ్ళంతా కూడా ఏంటంటే 15-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దిష్టమైన పర్సన్ అన్నమాట. ఆ డెడికేటెడ్‌గా ఉండే టీమ్ ఉన్నారు. సో, అట్లా మీకు ఎలాంటి అంటే మెడికల్‌గా మీకు సాల్వ్ అవ్వని హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా మెంటల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో, రీసెంట్‌గా నిన్న ఒక కేస్‌ని మేము తీసుకోవడం జరిగింది. నిన్న ఈవినింగ్ మేము. సో, వాళ్ళకేంటి అంటే ఒక నెగెటివ్ సోల్ ఆమెని అటాక్ చేస్తోంది. ఈ యొక్క అమావాస్య నాడు ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ పడుతూ ఆమె వింత వింతగా ప్రవర్తించడం జరుగుతుంది. సో, నిన్నే తీసుకోవడం జరిగింది. సో, మేము దాని గురించి సంబంధించి కూడా హీలింగ్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో, ఇట్లా ఇన్ని సర్వీసెస్ అయితే మాకున్నాయి. ఫర్దర్‌గా కూడా ఇంకా ఎక్కువగా మేము పెంచబోతున్నామంట. ఎందుకంటే నాకు ఆల్‌మోస్ట్ ఈ యొక్క స్పిరిచ్యువల్ పాత్‌లో 25 ఏళ్ల నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అందువల్ల ఎన్నో క్లాసెస్ చెప్పడం గాని, నేను ఎన్నో బుక్స్ రాయటం గాని, ఎన్నో చేయడం జరిగింది. సో, అందువల్ల ఇంకా వీటిని డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. సో, తర్వాత ఇంకోటి మాస్టర్ మనకి ప్రొఫెషనల్ కోర్స్ అనేది మేము అనుకుంటున్నాం ఈ ప్లాన్‌తో. సో, ఈ నెల 15 నుంచి 20వ తారీఖు వరకు ఫిబ్రవరిలో మేము ప్లాన్ చేస్తున్నాం. ఈ నెలలోనే మాక్సిమం మార్నింగ్ క్లాసు ఉంటుంది. ఇలా మనం ఏదైతే కలుస్తున్నామో 5-6 ఆ టైంలో ఉంటుంది మనకి క్లాసు. జనరల్‌గా ప్రైస్ వచ్చేసి 5,666 అది. బట్ అయినా కూడా నా ఇంటెన్షన్ ఒకటే. నేను సమృద్ధిగా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు సమృద్ధితో ఉండాలి. అలా అని చెప్పి నేనే అందరికీ ప్రపంచం అంతా నేను స్ప్రెడ్ చేయలేను ఈ యొక్క మనీ రేఖని. సో, అందువల్ల మీరు అందరూ స్ప్రెడ్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. ప్యూర్ ఇంటెన్షను. సో, అందువల్ల మీరు స్ప్రెడ్ చేయాలంటే మీరు ప్రొఫెషనల్ కోర్స్ కంపల్సరీ చేసుండాలి. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. ఎదుటి వాళ్ళకి ఈ యొక్క శక్తిపాతం ఇచ్చే ఎలిజిబిలిటీ. సో, అందువల్ల బీ ఏ గ్రాండ్ మాస్టర్. ఒక గ్రాండ్ మాస్టర్ లాగా మీరవ్వడానికి కావాల్సిన ఆ యొక్క కోర్స్ అనేది నేను నేర్పగలుగుతాను. మీరు ఈ యొక్క 3333 పే చేయడం ద్వారా. సో, ఇక 3333 మీరు పే చేసినా గానీ ఆల్‌మోస్ట్ డబుల్ టు వర్తబుల్ సంబంధించిన మెటీరియల్ గానీ, మనీకి సంబంధించిన ఎసెన్షియల్ ఆయిల్ గానీ, క్రిస్టల్స్ గానీ, ఇట్లా చాలా అన్నీ గూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కేవలం మీరు ఒక 1111 మాత్రమే పే చేస్తున్నారు. పే చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, మీరు ఈ శక్తిపాతాలన్నీ తీసుకుంటూ వీటిని ఎలా ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అనేది గూడా మీరు నేర్చుకోవడం జరుగుతుంది. సో దట్ మీరేంటంటే, మీరు ఎదుటి వాళ్ళకి శక్తిపాతం ఈ కోర్స్ చెప్తున్నప్పుడు గూడా ఆటోమేటిక్‌గా మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని మీరు ప్రొఫెషనల్ కోర్స్ కింద మీరు తీసుకొని, దీన్ని మీరింకా మీ వాళ్ళందరికీ స్ప్రెడ్ చేయడం ద్వారా కూడా మీ ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చనమాట. సో, ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. సో, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. సో దట్ ఏమవుతుందంటే ఎవరైనా జాబ్ లేని వాళ్ళు లేదంటే ఇన్‌కమ్ సోర్స్ కోసం చూస్తున్న వాళ్ళకేంటంటే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఇదే కోర్స్ మార్కెట్‌లో చాలా ప్రైస్ ఉంది.
ఎందుకంటే నేను మీకు 3 లెవెల్స్ కలిపి మేము 1111 తీసుకున్నామేమో. బట్ బయట ఎట్లా ఉంటుందంటే ఒక్క లెవెల్ చేయడానికి మీకు ఆల్మోస్ట్ ఒక 3000 దాకా ఇంకా పైన కూడా తీసుకుంటారు. సో ఇంత వాల్యుబుల్ కోర్స్‌ని ఇంకా మీకు దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఒకటే రీజన్. మనం ఒకటే అబండెన్స్‌తో ఉంటే కాదు, ప్రపంచం అంతా అబండెన్స్‌తో ఉండాలి. ఎందుకంటే యాస్ ఎ లైట్ వర్కర్‌గా మన యొక్క ప్రధాన కర్తవ్యం అదనమాట. సో అది మీరు చేయాల్సి ఉంటుంది. మీరు కూడా లైట్ వర్కర్స్. ఎందుకంటే స్టీఫెన్ బ్రెయిల్ చెప్తారు. మీరు లైట్ వర్కర్ అయితే మీ యొక్క మనీ రేకులు మాత్రమే వస్తారు అని అంటారు. సో అందువల్ల మీరందరూ లైట్ వర్కర్స్ అని నేను భావిస్తున్నాను కనుకనే సో మీరు ఈ ప్రొఫెషనల్ కోర్స్‌ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. సో దట్ మీ ద్వారా ప్రపంచం అంతటికి కూడా దీన్ని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. సో ఇది ఈ యొక్క క్లాస్ వచ్చేసి. సో మన వాళ్ళతో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు దీనికి సంబంధించిన మా యొక్క ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మా టీమ్ యొక్క నెంబర్స్. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు కాంటాక్ట్ చేయండి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ అయితే మర్చిపోకండి. సో ఏమైనా క్రిస్టల్స్ కానీ, ఇంకేమైనా సర్వీసెస్ కానీ మీకు కావాలంటే మా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో ఓకే మాస్టర్స్, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. చక్కగా అబండెన్స్‌తో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మళ్ళీ మనం ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్స్‌లో అందరూ కూడా జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మా టీమ్‌ని అప్రోచ్ అవ్వండి. సో రిజిస్టర్ చేసుకోండి ఇప్పుడే. సో ఎందుకంటే మేము కొంతమందికి ఈ యొక్క ఆపర్చునిటీ ఇద్దామా అని అనుకుంటున్నాం. అందువలన ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు ఉంటారనమాట. సో అందువలన. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థాంక్ యూ.